ఒక ఆడియో కార్యక్రమంలో చలపతిరావు గారు ఒక అనుచిత వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత బాధపడి దానికి టీవీ ఛానల్లో సారీ చెప్పారు. ఇక టీవీ ఛానల్స్కి ఇది ఒక కొబ్బరికాయలా దొరికింది. ఆయన ఒక్కసారి అన్న వ్యాఖ్యాన్ని 100 సార్లు వేస్తూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఇంటర్ క్యాస్ట్ వివాహం చేసుకున్న చలపతి గారు తన 3 పిల్లలకు 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాల వయసున్నప్పుడు, తనకు 28 ఏళ్ల వయసున్నప్పుడు భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా, కెరీర్ను వదలకుండా, డబ్బు లేక బస్సు ఎక్కితే 10 పైసలు ఖర్చవుతాయని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ స్టూడియోలకు వెళ్ళి దొరికిన ప్రతి చిన్న వేషాన్ని వేస్తూ 1600 సినిమాల్లో నటిస్తూ వారిని పెంచి పెద్ద చేశారు. ఎన్టీఆర్ గారు, బసవతారకం గారు సహా నటీనటులు, బంధువులు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పినా ఆ వచ్చే భార్య పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదోననే సందేహంతో ఇక పెళ్లి చేసుకోలేదు. ఇవి ఎవడు ఏ రోజు మీడియాలో మాట్లాడడు. మనకు మంచి అక్కర్లేదు, కొన్ని మీడియాల్లో కొందరికి అసలే అక్కర్లేదు. పిల్లలు కనడానికి తప్ప నాకు మగాడు అవసరం లేదు అని ప్రియాంక చోప్రా గారు చెబితే అది మహిళా సాధికారకత. ఇదే వాక్యం ఇలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక పురుషుడు చెబితే వీళ్ళు ఎలా రెచ్చిపోతారో ఆలోచించండి. 73 ఏళ్ల వృద్ధుడు చలపతిరావు గారు 30s 40sలో ఉన్న మహిళా సంఘ కార్యకర్తను అది కాదమ్మా నేను చెప్పేది నువ్వు విను అంటే దానికి ఆవిడ నేను మిమ్మల్ని మీరు అన్నాను, సో నువ్వు అని నన్ను అనొద్దు, మీరు అనాలి అని అంది. సినిమాల్లో నేను 99 రేప్ సీన్స్లో నటించాను. నాకు అలాంటి పాత్రలే వచ్చేవి. మహిళలు నన్ను చూసి భయపడేవారు సార్. కృష్ణవంశీ నాకు నిన్నే పెళ్లాడతాలో మంచి పాత్ర ఇచ్చి ఆ మానభంగాల సీన్స్కు అడ్డుకట్ట వేశాడు అని కొన్నేళ్ల క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పిన విషయం కూడా ఇప్పుడు సదరు మహిళా సంఘం వారికి తప్పుగా కనిపిస్తోంది.